అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జేకేడెక్జీ. నేను మీ కృష్ణ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నన్ను మీ బ్రదర్గా భావించి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మన ఛానల్లో నేను తీసుకొస్తూనే ఉంటాను. రండి మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏ వీడియో చూడబోతున్నామంటే యూట్యూబ్లోని కొన్ని ట్రిక్స్ని చూడబోతున్నాం. ఈ ట్రిక్స్ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోని క్రియేట్ చేశాను. వీడియో పూర్తిగా చూడండి. మీరు ఇంకా జేకేడెక్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం చూడబోయే ఫస్ట్ ట్రిక్ చూసుకుంటే యూట్యూబ్లో ప్లస్ అండ్ మైనస్ ట్రిక్ అని ఒకటి ఉంది. ఇంతవరకు మీరు వినలేదంటే మర్చిపోకుండా కామెంట్లో కామెంట్ చేయండి. సో ఏమి ట్రిక్ అని చూస్తే నార్మల్గా మీరు ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తున్నారు అంటే మీకు అవసరమైనది చూడొచ్చు, అనవసరమైన వర్డ్ని మీరు మైనస్ చేయవచ్చు. అదే ఈ ట్రిక్. ఇప్పుడు మీరు తెలుగు సాంగ్స్ వినాలి అంటే తెలుగు సాంగ్స్ అని నార్మల్గా వేస్తే పాతవి కొత్తవి అన్నీ కలిపి వచ్చేస్తాయి. కొత్త సాంగ్స్ మాత్రమే రావాలి అంటే మైనస్ ఓల్డ్ అని ఇస్తే కొత్త సాంగ్స్ మాత్రమే వస్తాయి. అదేవిధంగా ప్లస్ ఓల్డ్ అని ఇస్తే పాత సాంగ్స్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా మీకు అనవసరమైన ఓల్డ్ని మీరు మైనస్లో వేశారంటే ఆ ఓల్డ్ సంబంధించి యూట్యూబ్లో రిజల్ట్స్ రాదు. అదేవిధంగా ప్లస్ వేశారంటే దానికి సంబంధించి వస్తాయి. దీన్ని యూజ్ చేసి మీకు ఇష్టమైన విషయాన్ని డైరెక్ట్గా సెర్చ్ చేసి తీసుకోవచ్చు. రెండవ చూడబోయే ట్రిక్ చూస్తే దీనికి మీరు యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత చూస్తే పైన ఉన్న మీ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో టైం వాచ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీనిలో చూసుకుంటే ఒక రోజుకి మీరు ఎంతసేపు యూట్యూబ్ని చూస్తున్నారు, ఒక వారానికి ఎంతసేపు చూస్తున్నారు, యావరేజ్గా ఎంతసేపు యూస్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ దీనిలో ఇస్తారు. ఇది ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ట్రిక్ చూడడానికి కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ షెడ్యూల్ డిజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసి క్లిక్ చేశారంటే మీకు వరుసగా టైమింగ్స్ వస్తుంది. మీకు ఏ టైం కంఫర్ట్గా ఉంటుందో ఆ టైం మీరు క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రీగా ఉన్న టైంని సెట్ చేసుకోండి. దీని తర్వాత యూట్యూబ్లో ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రాదు. కరెక్ట్గా ఏ టైం అయితే మీరు సెట్ చేశారో ఆ టైంకి అందరి యొక్క యూట్యూబ్ నోటిఫికేషన్స్ అప్పుడు వస్తుంది. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్న టైంలో నోటిఫికేషన్ వస్తే వీడియో చూడకుండా మిస్ అయిపోతారు. ఈ విధంగా సెట్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ యొక్క నోటిఫికేషన్ ఆ టైంకి మీకు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం చూడబోయే ట్రిక్ ఏమంటే యూట్యూబ్లో 360 డిగ్రీస్ వీడియోస్ని ఎలా చూడాలో చాలామందికి తెలియదు. దానికి చూసుకుంటే చాలా సింపుల్. మీకు ఏ టాపిక్లో 360 డిగ్రీస్ చూడాలో ఆ టాపిక్ని సెర్చ్ చేయండి. పక్కన చూసుకుంటే ఫిల్టర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే 360 అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేశారంటే మీకు అన్ని 360 డిగ్రీస్ వీడియోస్ వస్తాయి. మీ మొబైల్లో గైరోస్కోపిక్ సెన్సార్ ఉంటేనే మనం ఈ 360 డిగ్రీస్ వీడియోస్ని మొబైల్లో చూడగలం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. మీరు యూట్యూబ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్గా ఏదైనా చూడాలి, ఏ కంట్రీస్లో ఏ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి అని చూడాలి అంటే చాలా సింపుల్. నార్మల్గా మీకు తెలుగులో వీడియోస్ మాత్రమే ట్రెండింగ్లో వస్తాయి. దానికి బదులుగా మీ యొక్క లోగో క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి లొకేషన్ ఉంటుంది. దానిలో మీకు ఏ కంట్రీలో ట్రెండింగ్ వీడియోస్ చూడాలి అని ఉంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీరు ఆ కంట్రీ యొక్క ట్రెండింగ్ వీడియోస్ని చూడొచ్చు. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, జేకేడెక్జీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.